జనవరి 24 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. 1 సమూయేలు 2వ అధ్యాయం 9వ వచనం. మనం నడిచే దారి జారుడుగా ఉంది. మన పాదాలేమో బలహీనంగా ఉన్నాయి. మనలను మనం ఆయనకు పరిశుద్ధులుముగా విధేయతాపూర్వకమైన విశ్వాసంతో సమర్పించుకుంటే ఆయనే మనకు సంరక్షకునిగా ఉంటాడు. ఆయన తన దూతలను మనకు సహాయకులుగా ఉంచటము మాత్రమే కాకుండా ఆయనే స్వయంగా మన రాకపోకలలో మనలను కాపాడతాడు. మన పాదములు జారి పడిపోకుండా ఆయన కాపాడతాడు. తద్వారా మన వస్త్రాలు మలినం కాకుండా చూస్తాడు. మన ఆత్మకు దెబ్బ తగలకుండా చూస్తాడు. మన శత్రువు ఆయనను దూషించకుండా వాడి నోరు మూస్తాడు. మన పాదాలు అటూ ఇటూ సంచరించకుండా కాపాడతాడు. ఆ విధంగా చేసి మనం చెడు మార్గాల్లోనికి కాని, బుద్ధిహీనమైన దారుల్లోనికి గాని, లోక పద్ధతుల్లోనికి కాని పోకుండా చూస్తాడు. మన ప్రయాణం మూలంగా అలసిపోయిన మన పాదములు వాచిపోకుండా కాపాడతాడు. కరకు దారుల గుండా నడిచినప్పుడు దూరాభారం వల్ల అవి పగిలిపోకుండా కాపాడతాడు. మన పాదాలకు దెబ్బలు తగలకుండా ఇనుపజోళ్ళు ఇతర జోళ్లు తొడుగుతాడు. కాబట్టి మనం కత్తిమీద కాలువేసినా రక్తం కారదు. విషసర్పాలను తొక్కినావు కాటు వెయ్యలేవు. చిక్కుల వలలో నుండి ఆయన మన పాదాలను విడిపిస్తాడు. దుర్మార్గులైన మన శత్రుల కుయుక్తులలోనూ వారి మోసాలలోనూ చిక్కుకోకుండా కాపాడబడతాం. ఇటువంటి అద్భుతమైన వాగ్దానాల మూలంగా అలయక పరుగు పెడదాం. భయపడక నడిచిపోదాం. మన పాదాలను కాపాడువాడు ఆ పనిని సమర్థవంతంగా నెరవేరుస్తాడు.